కంప్లీట్ మళ్ళీ రిపీట్ కావద్దు. నెక్స్ట్ వీక్ ఎంత పెడతాం ఇక్కడ 100. నెక్స్ట్ ఇంకోటి ఎందుకంటే తక్కువ ఈ లోపల ఇంకో డిస్టెన్స్ ఉంది సార్. అయితే 161 మెంబర్స్ అలా డివైడ్ చేసి ఇమీడియట్ టైం 2 జీబీలో పెడితే వస్తుంది సార్. మాకు ఒకటే ఉంది ఇమీడియట్ టైం అక్కడ పెట్టేసి సోమవారం ఎంత పెట్టావు? 150 సార్. 150 నువ్వు వెంట పడితే కానీ పెట్టలేదు ఈసారి. నాకు మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇద్దరికే ఫైల్ ఇస్తాను. ఈ పైన అమౌంట్ రాసిన వాళ్ళు అది షార్ట్ వస్తారు. రాకపోతే మొత్తం మళ్ళీ రికవర్ వస్తారు. మీ ఉద్యోగంలో కాపాడుకోవడం అవసరం లేదు కదా. సేవ మనం ఎందుకు సేవ చేస్తున్నాము? రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం కాబట్టి సేవ చేస్తాం. కాబట్టి మన జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నోళ్ళు ఇంతకుముందు ఉన్నోళ్ళు ఏమైనా లేనోళ్ళే కదా. మోర్ దెన్ 50% హెల్మెట్ లేని వాళ్ళు ఉన్నారు. వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్న చేయగలమని పెట్టుకున్నారా? మిగతా వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు? హెల్మెట్ ఇమీడియట్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే హెల్మెట్ క్షేమం అనిపిస్తుంది. మీ బియ్యం అంటే ప్రాపర్గా మోడ్ చేయలే. అంత బాగా తెచ్చా అమెరికా నాలుగు ఉండాలి హెల్మెట్ కంపల్సరీ. అది రక్షణ కూడా కదా. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డీజీపీ గారు అరైవల్ అయ్యి ప్రోగ్రామ్ చేస్తారు. పంచాయతీ కార్యదర్శులు ఎంపీలు అందరూ కూడా మీ గ్రామాలలో ప్రోగ్రామ్ పెట్టి చేస్తారు. పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నారంటే మనం అవేర్నెస్ కావట్లేదు. అంటే మన కుటుంబాలు కాదు. ప్రతి దానికి మనకు అదే కట్టించినా కానీ మేము చేయవలసింది పక్క దానికి వెళ్ళిపోయింది. అది రావద్దు. స్టేట్ లెవెల్లో మీరు డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసుకొని మన 8 మంది అక్కడికి వెళ్తారు. ఇక్కడైతే ఎక్కువ మంది అక్కడ ఆల్రెడీ ఎక్కువ చేస్తారు. మనకు అది తీసుకుంటే చూడండి. మనం పోతే కూడా ఇబ్బంది పడతాం. సస్పెండ్ చేద్దాం. నీకు లాస్ట్ వార్నింగ్ మళ్ళీ చేయించుకోవద్దు. దగ్గర లేదా పొలాలు ఎంత తీసుకో? 50 50 దాకా అలా నీ నమ్మకంగా ఓటదు. అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? కొన్ని నాగవంతర్ గారు నిర్మల్ డిస్టిక్ లో ఒక మండలం మొత్తం మన వాళ్ళకి ఎక్కిస్తారు. ఓకే అదే ప్రాబ్లం కదా. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ అవుతుంది. వ్యవసాయం స్టార్ట్ అయినప్పుడు మనం పెడితే ఫార్మర్స్ నష్టపోతారు. ఎందుకు? కూలి రేట్లు వెళ్ళిపోతాయి కాబట్టి. ఇప్పుడు 500 600 దగ్గర మంచి 1000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఫార్మర్ మన వాళ్ళు నష్టమవుతుంది కదా. కాబట్టి ఈ 1 మంతే ఎక్కువ మనం పికప్ చేయాలి. నెక్స్ట్ వీక్ అయిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ తీసుకుపోవాలి. అందరితో మాట్లాడితే కెపాసిటీ క్యాలిబరిటీ ఉంది కానీ మనం మొత్తం బౌండరీ ఫౌండేషన్ వేసుకోవాలి. అంత సూపర్ ఈ నుంచి చదవాలంత మటుకు
సరే ఆ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ అయితే ఏం లేదు. వాళ్ళు ఒకవేళ పెట్టుకుంటామంటే చూడండి, లేదు మళ్ళీ మొక్కలు పెట్టుకోవడం పెట్టుకోమన్నాను. ట్రై చేస్తున్నాను. అంటే ఫారెస్ట్ దీనికి మధ్యలో అది అసైన్ ల్యాండ్ సార్. అసైన్ ల్యాండ్ అంటే కొన్ని ఏళ్ళ నాకు తెలియదు సార్. మొన్న తెలిసింది. తెలిసినప్పటికీ మొత్తం వాళ్ళు చేసింది. ఎన్ని చెప్పాను ఒకటే ఎందుకు అక్కడ ఆలోచనకి వచ్చింది సార్. వార్తాపత్రికలు తక్కువ సార్. అది మళ్ళీ వరిపోతం కొంచెం లేట్ స్టార్ట్ అయింది సార్. అంటే వరిపోతం కొంచెం లేట్ స్టార్ట్ అయింది సార్. దాని తర్వాత ఇంకేం చాలవుతుంది, దాని తర్వాత ఇంకేం చాలవుతుంది. నీకు పని చేయడానికి లేదు. చేస్తే సార్ మన ఎంతమంది వస్తాం 70 మెంబర్స్ 70. వంద తగ్గదు. సరే సార్. ఏం పేరు నీ పేరు? గణేష్. గణేష్. అవును. ఈ గణేష్ నీ పేరు కూడా గణేష్ కదా? నీ పేరు ఈ గణేష్ బాగా చేస్తాడు, ఆ గణేష్ బాగా చేయడా? ఇది కూడా అందరు కూడా స్కిల్ ఉన్న వాళ్ళే. ఏమి పెద్ద స్విచ్ రోడ్ చేసేదంటే పెద్ద అంటే మన రాకెట్ సైన్స్ ఉందా? ఎంత సిమెంట్ కలపాలా, ఎంత కంక్రీట్ కలపాలా, ఇది అంతే కదా. బిల్డింగ్స్లో ఏముంటుంది, స్టీల్ ఉంటుంది. అవసరం ఉంటే మనం ట్రైనింగ్ పంపిస్తాం 1 month. అంటే మా ముందు రండి, ట్రైనింగ్ పంపిస్తాం. ట్యాంక్ సెంటర్స్ ఉన్నాయి. టెక్నికల్గా ఇంప్రూవ్ కావాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ మన స్కిల్స్ని ఇంకొక అప్పుడు గడగట్టదు. దానివల్ల మనకు శాశ్వతంగా ఈరోజు రెగ్యులరైజ్ చేయమని చెప్తామంటే మనకు వాయిస్ లేకుండా ఉంటాం. అదే వాటిని మనమే చేసిన వాడికి బిఎల్ పక్కబడేసి మనకే ఇచ్చేవాళ్ళం టోటల్గా. ఒకప్పుడు ఉన్న ఇంజనీర్స్ అందరూ కూడా పాలిటెక్ ఇంప్రూవ్ చేసి లేదా ఈరోజు సిరికొండ అండ్ దర్పల్లి 2 మండలాలు కలిపి ఇక్కడ ఉపాధి హామీ పైన, అదేవిధంగా తాగునీటి సమస్య, నర్సరీసు, పీపీ సెంటర్స్ పైన 4 అంశాల పైన ఈ మండలం విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఉపాధి హామీ పైన పర్టికులర్గా మీటింగ్ తీసుకోవడం జరిగింది. పంచాయత్ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు అండ్ ఏపీఓలు, ఈసీలు, ఇతర ఎంపీలు కూడా వారి సౌజన్యంతో ఈ వర్క్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే జిల్లా వ్యాప్తంగా మనకు 2,52,000 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. మనకు ఈ రోజు వరకు కేవలం 23,000 మందికి మాత్రమే మనం పని పెట్టగలుగుతున్నాము. మనకేంటంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో May 15th వరకు మాత్రం మనం ఎక్కువ పని పెడతాము. ఆ తర్వాత రైతులందరూ సొంత పనులు చేసుకుంటారు కాబట్టి అప్పుడు వాళ్ళ రైతులకు ఇబ్బంది కాకుండా May 15th వరకు అయితే సుమారు ఒక 1 month ఎక్కువ మందికి, సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి వేసీకర్స్ పని పెట్టి వాళ్ళకి పని కల్పించి పని దినాలని ఇంప్రూవ్ చేయాలనేది ఆలోచన. జిల్లా వ్యాప్తంగా ప్రతి 2 మండలాలకు ఎక్కడైతే కొంచెం వెనుకబడి ఉందో అక్కడ ఫీల్డ్ స్థాయిలో ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు పంచాయతీ వారీగా వాళ్ళని మోటివేట్ చేస్తూ పని కల్పించాలనేది మెయిన్ ఉద్దేశం. మొదట్లో భాగంగా బోధనలో 5 మండలాలు తీసుకోవడం జరిగింది. ఇది 2వ సమావేశం. ఈ సిరికొండ అండ్ దర్పల్లి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఎన్నైతే యాక్టివ్ వేసీకర్స్ ఉన్నారో ఆ యాక్టివ్ వేసీకర్స్లో అట్లీస్ట్ 50% మెంబర్స్ కన్నా కానీ పని పెట్టాలనేది ఆలోచన. ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది కూడా పెట్టడం జరుగుతుంది. 307 రూపాయలు రావాలి. మన దగ్గర అంతా ఆల్మోస్ట్ 300 పైనే వస్తుంది. 306, 305 అట్లా వస్తుంది. కానీ పని చేసిన బట్టి వస్తుంది. కానీ మన వాళ్ళు కూడా అందరూ కూడా పని చేస్తున్నారు. ఎందుకంటే 4 గంటలు ఖచ్చితంగా ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో 4 గంటలు ఉంటుంది కాబట్టి ఆ 4 గంటల మధ్యలో ఆ పని వర్కౌట్ అవుతుంది. సార్ ఫోటో తీసి కేస్ అయితే ఏం చేస్తామంటే నెట్వర్క్ ఉన్న దగ్గర దాన్ని డౌన్లోడ్ చేసుకొని, ఏది వాళ్ళ అటెండ్ లిస్ట్ అంతా డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఫోటో తీసుకొని మళ్ళీ నెట్వర్క్ ఏరియాలో వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తాం. దానికి ఇబ్బంది లేదు. అయితే నెట్వర్క్ లేని ఏరియాలో పోయి డౌన్లోడ్ చేసుకుంటే అంటే రాదు. అది అందుకే ముందుగానే డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫోటో క్యాప్చర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి నెట్వర్క్ ఏరియా వచ్చి దాన్ని అప్లోడ్ చేస్తాం. సేమ్ డే కూరకపోతే తెల్లారి చేయొచ్చు సార్? చేయడానికి లేదు, కానీ సేమ్ డే ఖచ్చితంగా చేస్తాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. మేము ఏంటంటే స్టేట్కి మాట్లాడి వాళ్ళని దాని స్పెషల్ మెజర్స్ తీసుకుంటాం. ఓకే సార్.